ప్రతి రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా. మంత్రి గారు చెప్పిందంతా నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను సార్. చట్టాలు మనం సరిగ్గా చేస్తే లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డు రాదు సార్. మేము చెప్పేది అదే, మొదటి నుంచి చెప్తుంది అదే. చట్టం సరిగ్గా చేయండి, శాస్త్రీయంగా చేయండి. మా కమలాకరణ చెప్పింది కూడా అదే. శాస్త్రీయంగా చేయండి, అధ్యయనం చేయండి, ప్రాసెస్ ఫాలో కండి. అప్పుడు ఏ జ్యుడిషియల్ రివ్యూలో కూడా మనకేం ఇబ్బంది రాదు, ఆటోమేటిక్గా మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రెండోది సార్, నేను దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా, మేమందరం కూడా మా పార్టీ అంతా కూడా ఆదర్శంగా తీసుకునేది పెద్దలు, మా తెలంగాణ సిద్ధాంతకర్తగా మేము భావించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేది అధ్యక్ష, మనకి భావ సారూప్యత లేకపోవచ్చు కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి. తాత్కాలికంగా మనం ఐడియాల విషయంలో విభేదించవచ్చు కానీ అల్టిమేట్ గోల్ విషయంలో మనకు సారూప్యత ఉండాలి. అది ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ వీఆర్ సిన్సియర్లీ సపోర్టింగ్ ద బిల్, వీఆర్ 100% వీఆర్ స్టాండింగ్ బై ద గవర్నమెంట్. కానీ తాత్కాలికంగా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా సార్, సీలింగ్ అని మాట్లాడినారు మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడా కూడా సీలింగ్ అన్న పదం లేదు చట్టంలో. దయచేసి చూసుకోండి. మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మంత్రి గారిని తప్పుదో పట్టించకండి. దయచేసి సభ్యులను అట్లాగే రాష్ట్ర ప్రజలను కూడా. ఈరోజు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఒక పరంగా ఫ్లడ్స్ వచ్చినాయి, గణేష్ ఉత్సవాలు ఉన్న సందర్భము, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని బీఏసీ నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. కానీ వారు పారిపోతున్నప్పుడు వారు పారిపోయినారు అధ్యక్ష. ఇప్పుడు మేము పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము, ఇక్కడే ఉంటాము, మళ్ళా కూడా వస్తాము, ప్రభుత్వంలో ఉంటాము. మీ ప్రతి లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తి ఉంది, యుక్తి ఉంది, తప్పకుండా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు మాకు మంచి మిత్రుడు అధ్యక్ష, మా జిల్లా. కానీ ఎల్ఏ మినిస్టర్ గారు చాలా తెలివిగా పదప్రయోగాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రాత్రి రేపు హౌస్ వాయిదా ఇస్తారని మీకు తెలుసు, మాకు తెలుసు. ప్రభుత్వం పారిపోతుందా, ప్రతిపక్షం పారిపోతుందా, ప్రజలు నిర్ణయిస్తారు అధ్యక్ష. మేము 15 రోజులు చర్చ జరగాలని మనస్ఫూర్తిగా సభా వేదికగా డిమాండ్ చేస్తున్నాము. పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సహజంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది, ఎల్ఏ మినిస్టర్ గారే డిసైడ్ చేస్తారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి కన్సల్టేషన్ లో చేస్తారా చేయరా వారికి వదిలిపెడతాం అధ్యక్ష. ఇవాళ నేను 2-3 ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొన్న నేను బీహార్లో కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసిన అధ్యక్ష. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలైపోయినాయని చెప్పి బీహార్లో ప్రకటనలు ఇచ్చారు. ఇదెక్కడ చూద్దాం అధ్యక్ష? అసలు ఇక్కడ రిజర్వేషన్ల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది. బీహార్లోనేమో ఎన్నికల ప్రకటనలు ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టి బీహార్లో మరి ఇక్కడి డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బు తీసుకుపోయి బీహార్లో పెడితే ఏమొస్తుందో మాకైతే తెలియదు అధ్యక్ష. మరి తీసుకుపోయి ప్రకటనలు అక్కడ ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ రిజర్వేషన్లు పాసే కాలేదు, పాస్ అయిపోయినట్టుగా మరి అక్కడ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకో విషయం, న్యాయ సమీక్షకు నిలబడని జీవోలతో ఎట్లా బీసీల జీవితాలు మారుస్తారో చెప్పాలి అధ్యక్ష, ప్రభుత్వమే చెప్పాలి. అట్లాగే నేను అడుగుతా తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నది ఆ పార్టీ అధ్యక్ష. ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టి తెలంగాణ సంపదనంతా కూడా ఇతర రాష్ట్రాల్లో దోషిపెట్టిరు సార్ అధ్యక్ష. పంజాబ్ లో పోయి చెక్కులు ఇచ్చినటువంటి చరిత్ర మీది. మీరా మా గురించి మాట్లాడారు అధ్యక్ష. మహారాష్ట్రలో ఒక్కొక్క మీటింగ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక సర్పంచ్ కూడా గెలవని పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. ఈరోజు తెలంగాణ అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందంటే మీ ఆలోచన వల్ల. ఈరోజు 8 లక్షల కోట్లు అప్పుడే తీసుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అప్పుడంగా హిందీ రాష్ట్రాల్లో 1000 కోట్లతో భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వారు ఇక్కడి కార్యక్రమం అక్కడ అమలు చేసినట్టుగా చూపేటువంటి కార్యక్రమం చేసి ఈ రాష్ట్ర సంపదను లూట్ చేసినటువంటి వీళ్ళ ఈరోజు మన గురించి మాట్లాడే అధ్యక్ష. ఈరోజు మాది జాతీయ పార్టీ కాబట్టి అక్కడికి మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్లి వచ్చిన సందర్భాన్ని కూడా తప్పటి విధంగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మన తెలంగాణ సంపద అంతా కూడా ఇతర రాష్ట్రాల్లో పంచి వచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి అధ్యక్ష. ఈరోజు సభ నడుస్తుంది, ఇందులో ఉన్నాం, సభ పారిపోతుంది అధ్యక్ష అంటున్నారు. 22 నెలలైంది అధ్యక్ష రాంజీ ప్రతిపక్ష నాయకుడు కదా అధ్యక్ష. ఈ రోజు కూడా ఇంత బీసీలకు సంబంధించిన అంశం కానీ కాళేశ్వరం సంబంధించిన అంశం జరగబోతుంది. వారు వచ్చి మాట్లాడే అంశం ఉండే కదా అధ్యక్ష. ఎస్సీ కేటగిరీ వచ్చినప్పుడు కూడా వారు రాలేదు కదా అధ్యక్ష. వారిదే తప్పు, మాదే తప్పు అధ్యక్ష.
ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఉండి సభకు రాకుండా ఫామ్ హౌస్ ఉన్నటువంటి వారి వైఖరిని చూస్తున్న ప్రజలు ఈరోజు మేము ఈరోజు అసెంబ్లీ నుండి చేస్తున్న కార్యక్రమం కూడా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. ఈరోజు వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమరాజ్యం వస్తుంది. ఇంత మా ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రతిపక్షాన్ని కూడా వారి స్థానానికి పరిమితం కాకుండా ఉంటారు అధ్యక్ష. ప్లీజ్ కేటీఆర్ 5 minutes ప్లీజ్. స్పీకర్ సార్, సార్ మీ ఈ సాంప్రదాయం ఎక్కడ చూడలేదు సార్. జనరల్ గా మంత్రులు ఇంటర్వ్యూని అవుతారు, మరి గవర్నమెంట్ విప్లు కూడా అవుతున్నారు. మా సీనన్న కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నా. మా జిల్లా బిడ్డ, మా రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ. తప్పకుండా మా లక్ష్మణ మొన్ననే అయిండు, శుభాకాంక్షలు వారికి. మా సీనన్న కూడా కావాలని కోరుకుంటున్నా అధ్యక్ష. భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి కూడా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. 5 minutes. అధ్యక్ష నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు, సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష. ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు? రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు? ఆయన చెయ్యమని బలవంతంగా పెట్టుకొని సంతకం పెట్టిస్తారా? ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు క్యాబినెట్ నుంచి, ఆయన చేయకపోయే అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినారా తెలియదు. మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి. సార్ చాలా వారికి కూడా అన్ని అంశాలు తెలుసు. కానీ ఈరోజు ఆర్డినెన్స్ సంబంధించి ఎప్పుడైనా సెషన్ లేనప్పుడు బిల్లు తీసుకురాని సందర్భాలను పురస్కరించుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో దాన్ని బిల్లు తీసుకొస్తాం. అందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తా ఉంది బిల్లుకు సంబంధించి మేము చేస్తా ఉన్న పోరాటం. వారు పైన మాట్లాడుతూ ఉన్నారు కానీ మా పోరాటంలో వచ్చి పాల్గొనలేదు. ఎప్పుడు మేము పిలిచినా కానీ ఈరోజు మేము గవర్నర్ గారికి పంపించి మళ్ళొకసారి ప్రస్తావన తీసుకొస్తాం అధ్యక్ష. మనసు మారుతుందని ఆలోచనతోనో పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాము. రెండవది, ఈ రోజు కూడా మీరు సుప్రీంకోర్టులో సార్ మీరు ఏనండి, సుప్రీంకోర్టులో గవర్నర్ గారిది ప్రెసిడెంట్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిల్లులు వారికి సమర్పించినప్పుడు సమయం ఎంత తీసుకోవాలి, దాని సందర్భాన్ని పురస్కరించుకొని మొన్న తమిళనాడు కేసుకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. దాని తదుపరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది డివిజన్ బెంచ్ ముందట. అది అతి త్వరలో డెసిషన్ రాబోతా ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెసిషన్ వెరీ సూన్. 9th నాడు కంక్లూజ్ అవుతా ఉంది. మేము ఈ విధంగా పాజిటివ్ పోతా ఉంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే ఆలోచన ఉండకుండా ఇప్పుడే అక్కడ కూర్చున్నారు, ఇంకా నెగిటివ్ ఆలోచన చేస్తే అక్కడెక్కడ ఉంటారు సార్. దయచేసి మేము చెప్తా ఉన్నాం, ఒక డివిజన్ బెంచ్ ఓ పాజిటివ్ దృక్పథంతో నిర్ణయం వస్తుంది. గవర్నర్ గారు కూడా అదే విధమైన ఆలోచనతోని ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మూడ్ ఆఫ్ ద హౌస్ అని ఎందుకు చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు? అనేక సందర్భాల్లో గవర్నర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ చూడాల్సిందే. అందుకోసమే వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే గవర్నర్ గారిని మళ్ళా ఇంప్రెస్ చేస్తా ఉన్నట్టు, సమ్ నెగిటివ్ కనోటేషన్స్ ఇస్తా ఉన్నట్టు కనబడతా ఉన్న సందర్భాన్ని కనబడొద్దని పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే 4 సార్లు చెప్పారు. ఈరోజు వారికి సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పింది మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి గవర్నర్ గారు కూడా దీంట్లో మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి